హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏం చూపిస్తున్నానంటే చికెన్ బిర్యానీ తయారు చేయడం ఎలా చూపిస్తాను. మొదటి చికెన్ బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఒక గిన్నెలోను. దాంట్లో 2 టేబుల్ స్పూన్లు పెరిగేసుకున్నాను. దానికి తగ్గట్టు కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్లు కారం, అంటే స్పైసీగా ఉండాలి కదా బిర్యానీ, అందుకని చికెన్కి కూడా కారం ఎక్కద్ది. సాల్ట్ కొంచెం దానికి తగ్గినట్టుగా వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాము. మొత్తాన్ని బాగా చేత్తో మిక్స్ చేద్దాము. ఇలా మిక్స్ చేసినందువల్ల చికెన్కి బాగా కారము, ఉప్పు అన్నీ బాగా పడతాయి. ఈ విధంగా మొత్తం బాగా చేత్తో చికెన్ కలుపుదాము. ఈ విధంగా అంతా కలుపుకోవాలి. మిక్స్ అయినాక దీన్ని ఈ విధంగా పెట్టేసి దీనిపైన ఒక మూత పెట్టేద్దాము. ఇప్పుడు బిర్యానీకి కావాల్సినవి ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి బిర్యానీ దబర పెట్టి ఆయిల్ దానికి తగినట్టుగా వేస్తున్నాను. బిర్యానీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టద్ది, అందుకని నేను ఎక్కువే వేస్తున్నాను. వేసి బిర్యానీ ఆకు వేసాను. బిర్యానీ ఆకు కొంచెం నూనెలో వేగినాక ఆనియన్స్ వేసి వేయించుతాను. బాగా ఆనియన్స్ కలర్స్ మారేదాకా బాగా వేగనివ్వాలి మనము. ఈ విధంగా ఆనియన్స్ వేగినాక పచ్చిమిర్చి కూడా వేసి మళ్ళీ కాసేపు 5 నిమిషాలు మగ్గనిద్దాము. ఈ విధంగా అన్నీ మగ్గినాక మళ్ళీ టమాటాలు కూడా వేసి మగ్గనిద్దాము. నూనెలోనే బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కొంచెం వేసాను. వేసి అవి కూడా బాగా మిక్స్ చేసాను. తర్వాత అల్లం పేస్ట్ వేసి బాగా కొంచెం కలపదాము. అల్లం పేస్ట్ బాగా పచ్చి వాసన పోయేదాకా యాగనివ్వాలి ఆయిల్లోనే. అల్లం పేస్ట్ వేగినాక బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసాను. అది వేసి బాగా మిక్స్ చేద్దాము. ఈ విధంగా బాగా అన్నీ మిక్స్ అయినాక ఒకసారి మళ్ళీ బాగా గరిటె తీసుకొని కలిపెడదాము. ఈ విధంగా అన్నీ బాగా మగ్గినాయి ఆయిల్లోనే. చూడండి, ఇప్పుడు దీంట్లో బిర్యానీకి తగ్గ కారం వేస్తున్నాను. ఆల్రెడీ చికెన్లో కారం వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించేసుకున్నాము. కారము, ఉప్పు తగిన క్వాలిటీకి చూసేసుకొని పసుపు కూడా కొంచెం వేసాను లైట్గా. వేసినాక అన్నీ ఒకసారి కలిపెడదాము. ఈ విధంగా గరిటె తీసుకొని అంతా ఒక్కసారి మిక్స్ చేసుకుంటే ఈ విధంగా మిక్స్ అయినాక ఇప్పుడు మనం చికెన్ పక్కన నానబెట్టి పెట్టుకున్నాం కదా పెరుగులో, దాన్ని తీసుకొని దీంట్లో మసాలాలో వేద్దాము. వేసి బాగా కొంచెం మగ్గనివ్వాలి దీంట్లోనే. ఈ మసాలాలో వేసేసి చికెన్ ముక్కల్ని బాగా గంటెతో తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసి చికెన్ ముక్క కలర్ మాగేదాకా కానీ మనం ఆయిల్లోని ఈ విధంగా ఉంచామనుకో, అప్పుడు చికెన్కి బాగా ఉప్పు, కారం అన్నీ పట్టి బాగుంటాయి. కొందరు అంటారు బిర్యానీలో చికెన్ ముక్కలు బాగానే ఉండవు, ఉప్పు కారం ఎక్కువ అని. కానీ ఈ విధంగా చేశారంటే చికెన్ ముక్క బాగా కారం, ఉప్పు అన్నీ ఎక్కువ ఉంటుంది కర్రీలో లాగా. అదిగో ఈ విధంగా చూడండి. ఇప్పుడు చూడు, బాగా మగ్గింది. చికెన్ ముక్క కలరే మారిపోద్ది మనకు ఆ మసాలాలోనైనా, అప్పుడే ఎక్కద్ది దానికి బాగా. ఈ విధంగా ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం ఈ చికెన్ పైన వేద్దాము. ఈ విధంగా నీళ్ళు లేకుండా వడేసి పెట్టుకున్నాను బియ్యము. ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నాను.
బియ్యాన్ని. ఈ విధంగా వాటర్ రాకుండా ఓన్లీ బియ్యం వరకే వేసి దీన్నంతా ఒకసారి మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి. చికెన్ని బియ్యాన్ని అన్నీ మిక్స్ చేసుకోవాలి మనం. వాటర్ పోసాను. గ్లాసుకు 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. కొంచెం చికెన్ ముక్కల్లో వాటర్ ఉంటుంది కాబట్టి గ్లాసుకు 2 గ్లాసుల కన్నా కొంచెం తగ్గించుకున్నామంటే పొడి పొడిగా వస్తుంది బిర్యానీ. ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అలా ఉంచి ఒకసారి మూత తీసి చూద్దాము ఎట్లాగొచ్చిందో. ఇంకా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది, ఎక్కడ చెమ్మగొడలేదు, వాటర్ కరెక్ట్గా సరిపోయింది దానికి దీనికి. ఇంకా చూడండి పొడి పొడిగా వచ్చింది బాగా. చూడండి చికెన్ ముక్కలు కూడా బాగా ఉడికాయి. దీని మీద కొంచెం కొత్తిమీర పుదీనా పైన చల్లుకుందాము. మన ఇంట్లో నెయ్యి ఉంటే ఒక టేబుల్ స్పూను నెయ్యి దాని మీద వేసేసి అయిపోయినాక మూత పెట్టేసామంటే నెయ్యి అంతా కరిగి బిర్యానీకి బాగా పట్టద్ది, మంచి టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.